బెండకాయలు ఫ్రై చేస్తున్నా. బెండకాయలు మంచిగా కడిగి ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. దీనికి కావాల్సినవి 2 చెంచాల శనగపిండి వేసుకోవాలి, 1 చెంచా బియ్యం పిండి వేసుకోవాలి, కొంచెం ఓమ వేయాలి, కొంచెం జీలకర్ర వేయాలి, పసుపు వేసుకోవాలి, పిండికి తగ్గట్టు కారం వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, నువ్వుల పొడి వేసుకోవాలి, 1 చెంచా కొబ్బరి పొడి వేసుకోవాలి, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి, తగినంత సన్నుప్పు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెమని నీళ్ళు కలుపుకోవాలి. పొడి ఉండద్దు, మరీ ముద్దగా కావద్దు, మామూలుగా జర కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి, ఇట్లా పొడి ఉండాలి. అన్ని బెండకాయలకి ఇట్లనే పెట్టుకోవాలి. ఉప్పు మిరము అన్నీ కరెక్ట్ చూసుకొని వేసుకోవాలి. మంచిగా ఉంటుంది ఇట్లా టేస్ట్. పప్పుచారు అంచుకు చేసుకుంటే బాగుంటాయి. పప్పుచారైనా చారైనా దేనికైనా ఇట్లా అంచుకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అయింది మసాలా పెట్టుడు. ఇగో ఇట్లా అన్నిట్లలో నింపుకునాలి. బెండకాయలలో మసాలా అన్నిటికీ సరిపోయింది. మీద పెద్దది గిన్నె పెట్టాలి, ఇంట్లో ఫ్రై చేయాలి. ఇక నూనె పోస్తున్నా అవి ఫ్రై చేయడానికి. బెండకాయలు కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది, ఫ్రై కదా అన్నట్టయితే. నూనె గరం అయింది, ఇప్పుడు బెండకాయలు పెట్టాలి. ఇలా ఎన్ని పడితే అన్ని పెట్టాలి, పట్టిన కాడికే పెట్టాలి. అంత లేకుంటే ఇచ్చుకపోతాయి, అంత పొడి అంతా పోతుంది. ఇవి ఒక వాయికి ఇవి పట్టినవి ఇట్లా పెట్టాలి. అన్నీ పెట్టినాక మూత పెట్టాలి. ఇట్లా అవుతాయి, ఇట్లా మంచిగా ఫ్రై కావాలి. ఇంకా కానీ కాలేవు కదా. ఇట్లా గోలినాక మలుపుకున్నాలి. ఇట్లా అన్నిట్లా మలపాలి, మంచిగా గోలుతాయి. పోకుండా మెల్లగా మలుపుకునాలి, అంత లేకుంటే పిండి అంతా పోతుంది. మసాలా అయినట్టేనా మరి? అయినాయి, ఫ్రై అయినాయి అన్నీ. ఇక అన్నీ ఒక్కొక్కటి ఇట్లా తీసుకోవాలి. ఇట్లా మంచిగా గోలాలి, గోల్డ్ కలర్ రావాలి పిండి. బెండకాయలు ఇట్లా గోలాలి, అన్నీ ఇట్లా మంచిగా గోలినాక తీయాలి. బెండకాయ ఫ్రై ఇట్లా చేసుకునాలి, మంచిగా ఉంటాయి. అయినాయి ఇవి. బెండకాయ ఫ్రై రెడీ.